హాయ్! హలో ఫ్రెండ్స్. నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ లాస్ట్ వీక్ మా సంఘం వాళ్ళందరూ కూడా పిక్నిక్ ప్లాన్ చేశారండి. ఆ పిక్నిక్‌లో మేము ఏ విధంగా ఎంజాయ్ చేశామో ఒక్కసారి చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకొచ్చాము. ఈ పిక్నిక్ వెళ్ళడం వల్ల చాలా రోజుల తర్వాత చాలా మందిని చూశానండి. ఒక్క దగ్గర అందరం కలిసి ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా పిక్నిక్ స్టార్ట్ అయింది. అందరూ వస్తున్నారు. ఈలోపు టిఫిన్స్ కూడా వచ్చేసాయండి. టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారు. టిఫిన్స్‌లోని సింపుల్‌గా ఇడ్లీ, గారి, 2 రకాల చట్నీలు, సాంబార్‌తో సింపుల్‌గా, టేస్టీగా ఉన్న టిఫిన్ అయితే మా సంఘం వాళ్ళు పెట్టారండి. చాలా సంతోషంగా అనిపించింది. అందరూ కలిసి ఇలా ఒకే దగ్గర కలిసి మాట్లాడుతూ టిఫిన్ చేయడం. అందరికీ కూడా చాలా చక్కగా వడ్డించారు. టిఫిన్స్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేశారండి. 4 ఇయర్స్ లోపు పిల్లలందరికీ కూడా బిస్కెట్ గేమ్ కండక్ట్ చేశారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు గేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళకి 6-10 లోపు ఉన్న పిల్లలందరికీ కూడా మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారండి. ప్రతి ఒక్కరు పిల్లలకి కూడా ఒకరికొకరు పరిచయం లేకపోయినా గేమ్స్ అంటే పిల్లలందరూ కూడా కలిసి చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడిపారండి. అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ కూడా పిల్లలకి కండక్ట్ చేశారు. ఇవే గేమ్స్ టీనేజ్ పిల్లలకి, హౌస్ వైఫ్‌లకి కూడా కండక్ట్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా పిక్నిక్ వచ్చిన వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్ అనేవి ఆడారు. చాలా చక్కగా, హ్యాపీగా, ఆనందంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లు నాకు అనిపించింది. తరువాత మీడియా కూడా వచ్చిందండి. మరి మీడియా వాళ్ళు ఎలా వచ్చారో తెలీదు. అక్కడ పిక్నిక్ స్పాట్‌కి మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మా పిక్నిక్‌ని కవర్ చేశారు. మా సంఘం పెద్దలందరూ కూడా వాళ్ళతో మాట్లాడారు. ఈలోపు పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళ ఆటలో వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. ఆళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. ఈలోపు మధ్యాహ్నం అయిందండి. భోజనాలు కూడా పెట్టారు. భోజనాల్లో చాలా చక్కగా సింపుల్‌గా టేస్టీ ఫుడ్‌నైతే అందించారు మా సంఘం వాళ్ళు. ఇలా భోజనాలు ఒక పక్క అవుతుండగానే లాటరీ తీశారండి. లక్కీ విన్నరు. ఈ లక్కీ విన్నర్‌కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. తరువాత 60 ఏళ్ళు నిండిన పెద్దవాళ్ళందరికీ కూడా సంఘం తరపున సన్మానాలనేవి చేశారండి. ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా సన్మానం చేయించుకున్న వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. చివరగా గేమ్స్‌లో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా సంఘం తరపున గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ గిఫ్ట్స్ తీసుకొని. ఇంతకీ మా సంఘం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో చూపించలేదు కదా! వైజాగ్‌లో ఉన్న ముడిసెల్లోకి తీసుకువెళ్లారు. చాలా బాగా కండక్ట్ చేశారండి పిక్నిక్ అనేది. చివరిగా మా పాపకి కూడా గిఫ్ట్ వచ్చింది. దాని హ్యాపీనెస్‌ని ఇలా డాన్స్ రూపంలో వేసి తెలియజేసింది. ఇంటికొచ్చిన తర్వాత ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసాము. చాలా అంటే చాలా మంచి గిఫ్ట్స్ వచ్చాయి. మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. మరి ఫ్రెండ్స్, మీరు కూడా మీ సంఘం వాళ్ళతో పిక్నిక్స్‌కి వెళ్తే వాళ్ళు ఎలా చేశారనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి. మా వాళ్ళు ఇలాంటి పిక్నిక్స్ ఇంకెన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.